హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియాలో ఐక్యూన్ నియో 10R ఫోన్ లాంచ్ అయింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. దీనికి 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 4500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఇది HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది ఒక 10-bit ప్యానల్. ఈ డిస్ప్లేకు ఫ్రంట్ స్కాట్ జెన్సేషన్ అప్ ప్రొటెక్షన్ అయితే ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 3 GHz క్లాక్ స్పీడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఫోన్లో గేమ్స్ ఆడుతుంటే ఇది బాగా వామ్ అవ్వకూడదని దీంట్లో 6043 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ని కూడా ఇచ్చారు. కాబట్టి మనం కొద్దిగా వామ్ నుంచి అయితే ఈ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ప్రొటెక్షన్ ఇస్తుంది మన ఫోన్కి. అలాగే దీంట్లో ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే LPDDR5X సంబంధించినటువంటి ర్యామ్ ఉంటుంది. అలాగే UFS 3.1 అలాగే UFS 4.1కు సంబంధించినటువంటి 2 స్టోరేజ్ వేరియంట్లు అయితే ఉంటాయి. అదేంటి రెండు ఎలా ఉంటాయి అంటే ఇక్కడ 128GB స్టోరేజ్ వేరియంట్, 3.1 స్టోరేజ్ వేరియంట్ అయితే వస్తుంది. అలాగే 256GB వేరియంట్ ఏమో 4.1 స్టోరేజ్ వేరియంట్, ఇది 2 వేరియంట్లలో వస్తుంది. స్పెసిఫికేషన్స్ బట్టి ప్రైస్ డీటెయిల్స్ అయితే మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఇప్పుడు మనం దీని కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX882 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అలాగే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4Kలో మనం వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 50 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి కొద్దిగా మంచిగానే వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే వస్తాయి. ఇది ఐక్యూ కాబట్టి వివో వాళ్ళ సబ్ బ్రాండ్, ఇది ప్రాసెసింగ్ కూడా మంచిగానే ఉంటుంది. అలాగే దీంట్లో 6400 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫన్ టచ్ OS 15, Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 3+4 years అప్డేట్స్ ఇస్తామని అయితే చెప్తున్నారు. అంటే 3 years సాఫ్ట్వేర్ అప్డేట్స్, అలాగే 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మనం అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. హైరస్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది Wi-Fi 6 Bluetooth 5.4 వర్షన్తో వస్తుంది. దీంట్లో IR బ్లాస్టర్ అయితే ఉంటుంది, కానీ NFC-కి అయితే సపోర్ట్ లేదు. అలాగే ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే ఇది IP65 రేటింగ్తో వస్తుంది. అంటే కంప్లీట్ డస్ట్ రెసిస్టెన్స్ కానీ వాటర్ రెసిస్టెన్స్ అయితే కాదు. మనం కొద్దిగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే ఈ ఫోన్లో 10 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. USB 2.0 USB జనరేషన్తోనే వస్తుంది. 3.1 అయితే ఎటువంటిది అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అలాగే ఇప్పుడు మరి మనం దీని రివ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే అంటే ఈ ఫోన్ని మనం ఈ బడ్జెట్లో కొనొచ్చా లేదా అంటే బేస్ వేరియంట్ 8+128GB 27,000కి అయితే లాంచ్ చేశారు. దీనికి 2,000 కార్డ్ ఆఫర్ అయితే ఉంటుంది. అన్ని వేరియంట్స్ మీద బ్యాంక్ ఆఫర్ 2,000 అయితే ఉంటుంది. మరి ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనం ఈ ఫోన్ని కొనొచ్చా అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకు 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. అలాగే ఇక్కడ స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ అనేది చాలా మంచి ప్రాసెసర్. ఇది ఈ ప్రైస్ సెగ్మెంట్లో మంచిదని చెప్పుకోవచ్చు. దీంతో గేమ్స్ మనం మంచిగా ఆడుకోవచ్చు. అలాగే కెమెరాల గురించి అంటే మనం అది టెస్ట్ చేస్తేనే చెప్పగలం, కాబట్టి మనం దీని గురించి అయితే మాట్లాడకూడదు. అలాగే బ్యాటరీ కూడా చాలా పెద్ద బ్యాటరీ ఇచ్చారు. 6400 mAh బ్యాటరీ అంటే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు యూజ్ చేస్తాను ఒకే పనిగా అంటే మీరు నైట్ టైం ఒకసారి ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. లేదంటే నేను అలా యూజ్ చేస్తాను అంటే 1.5 day ఖచ్చితంగా వస్తుంది. ఈ ఫోన్ మనకు ఈ డిస్ప్లే దగ్గర, ప్రాసెసర్ దగ్గర, కెమెరాల దగ్గర, బ్యాటరీ దగ్గర మిగిలిన ఆస్పెక్ట్ అన్నింటిలో టిక్ చేస్తుంది. కాబట్టి మనం ఈ ఫోన్ని ఖచ్చితంగా పిక్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ మనము 28,000 దాకా అయితే తీసుకోవచ్చు. ఇది అంత బడ్జెట్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఇది అంత వర్తీ కూడా. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.